మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య రామలక్ష్మి దగ్గరికి వస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అని రామలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. రామలక్ష్మి వెళ్ళకుండా ఆద్య సీను అడ్డుగా నిలబడతారు. మీరేంటి నాకు అడ్డుగా వచ్చి నిలబడ్డారు? తప్పుకోండి అని రామలక్ష్మి అంటూ ఉంటే నిన్ను వెళ్ళనివ్వము అని సీను ఆద్య శౌర్య చెప్తారు. ఏంటి మీరందరూ కలిసి ఏం ప్లాన్ చేయబోతున్నారు? అసలు నన్ను ఏం చేయబోతున్నారు? నాకు చాలా కోపం వస్తుంది తెలుసా అని రామలక్ష్మి చెప్తూ ఉంటే నేను వెళ్ళాలి అని రామలక్ష్మి ఇక పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే సీను ఆద్య బలవంతంగా వెళ్ళిపోతున్న రామలక్ష్మిని గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే శౌర్యకి వాళ్ళ నాన్న రవీందర్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. నాన్న ఏంటి నాన్న అని అడుగుతుంటే ఏంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదేంటి శౌర్య? అందుకే చేశాను అని రవీందర్ చెప్తాడు. నాన్న నేను రామలక్ష్మి కొండ మీద ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి నేను రామలక్ష్మిని ఈరోజే ఇక్కడే పెళ్లి చేసుకోబోతున్నాను నాన్న. రామలక్ష్మిని నేను కొండ మీద ఉన్న గుడికి తీసుకెళ్తున్నానన్నా అని శౌర్య అంటే ఏంటి రామలక్ష్మి నువ్వు ఈరోజే కొండ మీద ఉన్న గుడిలో పెళ్లి చేసుకుంటున్నావా? ఏంట్రా శౌర్య ఇదంతా అని రవీందర్ అయితే షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు. ప్రమీల అస్మిత మీదంతా వినేస్తారు. అవునన్నా ఈరోజే నేను రామలక్ష్మి ఏళ్ళలో తాళి కట్టేస్తున్నానన్నా. ఇదే జరిగేది కొండ మీద ఉన్న గుళ్ళోనేనన్నా అని శౌర్య అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుందామని చూస్తున్నారా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? అసలు నేను ఉంటే కదా మీతో పాటు వస్తే కదా నా మెడలో మీరు బలవంతంగా తాళి కట్టేది అని రామలక్ష్మి అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. సీను ఆద్య ఇద్దరు కూడా రామలక్ష్మిని పారిపోనికుంటా గట్టిగా పట్టుకుంటారు. ఏం చేస్తున్నారు మీరంతా కలిసి? ఎందుకు ఇలా చేస్తున్నారు? నన్ను వదులుతారా లేదా అని రామలక్ష్మి కోప్పడుతూ ఉంటే శౌర్య చెప్పిన విధంగానే ఆద్య సీను ఇక ఇలా చేస్తూ ఉంటారు. ఏంటి శౌర్య సార్ రామలక్ష్మి మెడలో గుడిలో ఈరోజు తాళి కట్టేస్తారా? అది కూడా కొండ మీద ఉన్న గుళ్ళోనా? ఇప్పుడు అస్మిత అంటే ఏంటో చూపిస్తాను. నా నిజ స్వరూపం అంటే ఏంటో శౌర్యకి తెలుస్తుంది అని అస్మిత రివాల్వర్ తీసుకొని వస్తూ ఉంటుంది.